ఇక్కడ మనం బీసీ నినాదం తీసుకున్నామో పిఆర్టీ నుంచి నిలబడ్డాడు కదా, ఆయన పేరేంటి, శ్రీపాల్ రెడ్డి. నిన్న రానే వచ్చిండు మన ఆఫీస్కు, నిన్నొచ్చిండు మన ఆఫీస్కు. అన్నా దయజోడు అన్నా అని, అన్నా దయజోడు. ఎవరెవరున్నారు లోపటప్పుడు? నువ్వు ఉన్నావు కదా. అన్నా దయజోడు అన్నా అని ఇట్లా మొక్కిండు. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే అని చెప్పిన ముఖం కట్టి. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే. మీకేమన్నా నిజంగా మీ సంఘం నుంచి అంటే సంఘానికి బీసీని అధ్యక్షుని చేస్తామన్నా అని వచ్చాడు. పిఆర్టీ సంఘానికంట బీసీని అధ్యక్షుని చేస్తామన్నా మీరు సహకరించాలని వచ్చాడు. మా మధుబాబు వచ్చిండు ఆయన కూర్చో. సంఘానికి అధ్యక్షుని చేస్తామని వచ్చారు. అంటే అధ్యక్షుని చేస్తే ఏమైందంటే ఏముంది, ఎమ్మెల్సీలను అందరిని ఆయనే నిర్ణయం తీసుకున్నాడంటే అంత పెద్ద బీసీలకు వద్దన్నా, నీ ఎమ్మెల్సీ బీసీలకు ఇచ్చి ఆ సంఘం పోస్ట్ నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దటిగా ఈ రకంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యేదాకా బీసీఓని ప్రెసిడెంట్గా చేసి ఎన్నికలు అయిపోగానే మళ్ళా కన్యావతలకి ఎలగొట్టి మళ్ళా రెడ్డి గారు వచ్చి కూర్చొని మా చెవుల గులాబీ పువ్వు పెడదామని చూస్తున్నారు. అందుకోసమే రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 4 నిలబడ్డా సరే ప్రియారిటీ ఓటింగ్ కాబట్టి నామినేషన్ చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పం. ఆ రోజు నుంచి అసలైన గేమ్ చూపిస్తాం. ఉన్నారా మన చుట్టాలు టీచర్లు ఉన్నారా? టీచర్లు సార్లు ఉన్నారా? చెప్పురి, ఫోన్ చేసి మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి, మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి. ఇలా జస్ట్ మనం నినాదం ఎత్తుకుంటేనే గడగడ వణికిపోయి క్యూనీస్ ఆఫీస్ కాడికి వచ్చి చేతులు కట్టుకొని శ్రీపాల్ రెడ్డి గారు అన్నా ప్లీజ్ అన్నా కాడికి వచ్చారు. 70 ఏళ్ళు ప్లీజే బిడ్డ అయింది, 70 ఏళ్ళు ప్లీజే అన్నాం. ఇంకా ప్లీజ్ అంటావా? బరాబర్ నిన్ను ఓడగొట్టి చూపెడుతున్నా, చూసుకో అని చెప్పిన. అందుకోసమే బీసీ సోదరులారా, ఇలా ఓట్లు మనై, సీట్లు మనై, రాజ్యాధికారం మనది కాబోతా ఉంది. మీరు రాసుకొని, మీరు గోడల మీద రాసుకుంటే చేర్చిపోతుంది, మీ గుండెల మీద రాసుకొని 4 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. ఈ బీసీ రాజ్యంలో ఎన్నడన్నా ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుడు అసెంబ్లీలో అడుగు పెట్టిన మనక నాయి బ్రాహ్మణ సోదరుడు ఒక్కరన్నా అసెంబ్లీలో అడుగు పెట్టినా? రేపు పెడతాడు. నేను అందుకే ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, బ్రాహ్మణులకు, వైశ్య సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఆ పార్టీలు ఎంత తిరిగితే మీకు 1 సీట్ వస్తుంది, మా ఎంట వస్తే 2 వస్తాయి. వాళ్ళెంట తిరిగితే 1 వస్తుంది, మా ఎంట వస్తే మీ వాటా మీకు దక్కుతుంది. కాబట్టి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికే వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. ఇక ఎన్ని రోజులు మధ్య పెట్టినా కాదు, బీసీలది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, అందరూ మేల్కొన్నారు, ఇచ్చేయాల్సిందే అనేటువంటి ఆలోచనకు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి బీసీలమంతా కూడా అధికారాన్ని, రాజ్యదండాన్ని అందుకోవడానికి సిద్ధం కావాల్సిందిగా మీ అందరినీ సమాయత్తం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు జెండా ఎగరేసి, బీసీలు ఏ పార్టీలో ఉన్నా సరే, ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకోటి ఏం చూడకూడదు, బీసా కాదా చూసుకోకంతే, బీసా కాదానే చూసుకో, ఏ పార్టీలో ఉన్నది ఆయన బీసా కాదా అనేదే లెక్క. కాబట్టి ఇన్ని యాక్టింగ్ కూడా మనం కూడా నేర్చుకోవాలి. చూడ్రి, పక్క పండే తిరుగుతారు మనంట, వాళ్ళు కూడా గట్లే పక్క పండే తిరుగుతారు, అన్నా నీకు ఇదే అంటారు, అది అదే అంటారు, మళ్ళా వానికి ఓటేస్తారు. మీరు కూడా నీకే కదన్నా అని చెప్పాలి, వీలైతే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టియాలి వాళ్ళతోటి.
ఇంకా ఏమైనా తెలివి కళ్ళు ఉంటే ఎక్కువ పైసలు వాళ్ళతో ఖర్చు పెట్టియాలి, అటు పైసలు ఖతం చేయాలి, ఇటు పదవి ఖతం చేయాలి. ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మరి మీ గ్రామాల్లో సోషల్ మీడియా ఎవరెవరికి ఉందన్నా సోషల్ మీడియా అందరు వాడతారు, ఒకసారి చేయలేవట్రి. బీసీల కోసం నీ రాతలు ఉండాలి, బీసీల తరఫున నీ పోరాటం ఉండాలి సోషల్ మీడియాలో.